హలో పీపుల్, నేను ఇంట్లో ఉంటే నా ర్యాండమ్ డే ఎలా ఉంటుందో చూసేయండి. మార్నింగే మా అత్తయ్య వెజిటేబుల్స్ తీసుకొని వచ్చింటే సో అవైతే సపరేషన్ చేసేస్తున్నాను అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెజిటేబుల్ పలావ్ అలాంగ్ విత్ కాకరకాయ. నేను కాకరకాయ తినను, బట్ మా అత్తయ్య వాళ్ళు తింటారు కాబట్టి సో మా అత్తయ్య ప్రిపేర్ చేస్తున్నారు. ఈవెన్ వెజిటేబుల్ పలావ్ కూడా మా అత్త ప్రిపేర్ చేస్తున్నారు. సో నేను జస్ట్ అన్నీ రెడీ అవ్వడానికి అన్నీ ఇచ్చేస్తున్నాను అనమాట, అంతే. ఇంకా అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే సెట్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ గురించి ఆలోచించాలి కదా. సో ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే ఏం చేద్దాం అని అనుకుంటుంటే సరేలే పప్పు చేద్దాము అని చెప్పి పప్పుకైతే రెడీ చేసేస్తున్నా. ఇది వెజిటబుల్ పలావ్ రెడీ అయిపోతుంది, ఇంకొక సైడ్ పప్పు కూడా రెడీ అయిపోతుంది అలాంగ్ విత్ ది చేదు కాకరకాయ కర్రీ. నా మోస్ట్ ఫేవరెట్ వచ్చి పాలకూర, బట్ అది దొరకలేదని చెప్పి ఇది తీసుకొని వచ్చారు. సో ఏదో ఒక పప్పు తినాలి కదా. మీలో ఎంతమందికి ఒక పప్పు అనేది ఒక ఎమోషన్? బికాజ్ రాయలసీమలో అయితే పప్పు ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ప్రతి ఒక్క ఫెస్టివల్, ప్రతి ఒక్క ఫంక్షన్స్లో కూడా పప్పు లేనిది ఆ ఫంక్షన్ జరగదన్నమాట. అంత పప్పునైతే ప్రిపేర్ చేసేసి అంత లోపల అది అయ్యే లోపల నా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసేసుకొని ఇంకా నా డ్యూటీ అయితే ఎక్కాలి కదా, టైం అయిపోతుంది. ఇంకంతే ఈ వీడియోకి. ప్లీజ్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.